క్రైస్తవులమైన మనం అనేక సందర్భాల్లో మనం చాలా బాగా ప్రార్థనలు చేస్తాము అనుకుంటాం. అయితే బైబిల్ గ్రంథంలోనే అన్యులు చాలా చాలా బాగా ప్రార్థన చేస్తారు అనేటువంటి సంగతి కనిపిస్తుందండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనంలో కొర్నేలి అనేటువంటి ఒక అఫీషియల్, ఒక ప్రభుత్వ ఉద్యోగి, అధికారి ఉన్నాడు. అతడు ప్రార్థించేవాడు కాదంట, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. ఎంత చక్కటి మాట కనిపిస్తుందండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాడు. ఈ మధ్య కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు, వ్యాపారం, వీటిలో ప్రార్థన అనేది తగ్గిపోతూ ఉంది, పరిమితం అవుతా ఉంది. దేవుడి అన్యుడి ద్వారా విశ్వాసులమైన మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన ఎల్లప్పుడూ అనే ఆ మాటను చూద్దామా? బైబిల్లో గమనిస్తే రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 26వ వచనంలో బయలు ప్రవక్తలు ప్రార్థించారండి. ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు వారు ప్రార్థన చేయుచుండిరి అనేటువంటి మాట కనిపిస్తుందండి. ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు అంటండి అన్యులు ప్రార్థన. ఒకసారి గుండె మీద చేయి వేసుకొని చెప్పగలరా? మేము ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రార్థన చేశాము అని చెప్పగలిగింది. అదే మొదటి రోజులు 18:29లో అస్తమయ నైవేద్యం అర్పించే సమయం వరకు, అంటే 3 గంటల వరకు, పొద్దున్న నుంచి 3 గంటల వరకు ప్రార్థన చేశారంట బయలు ప్రవక్తలు. రోషముతో నింపబడదామా? దేవుని బిడ్డలమైనటువంటి మనం ప్రభుకి ఎలా ప్రార్థన చేస్తున్నాం? ఎంతగా ప్రార్థన చేస్తున్నాం? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? ఆత్మ పరీక్ష చేసుకోవడము. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్.